హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా అందరూ బావున్నారు కదా! బావున్నారని అనుకుంటున్నాను. బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరు కూడా ఎందుకు డబ్బుల్ని పొదుపు చేయడం ముఖ్యమో ఈ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను. నా డైలీ రొటీన్ చెప్పుతూ ఈ డబ్బుల్ని ఎలా పొదుపు చేయాలి, పొదుపు చేయడం వల్ల ఉపయోగాలేటో కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నేను చాలా రోజుల నుండి కూడా కొద్దిగా డబ్బులైతే పొదుపు చేసుకుంటున్నాను. నాకు పొదుపు చేసుకునే అలవాటు చిన్నప్పటి నుండే ఉందండి. నా దగ్గరైతే డబ్బులైతే ఎక్కువగా ఖర్చవ్వవండి. నాకు అత్యవసరమైనప్పుడు మాత్రమే ఎక్కువగా ఖర్చు చేస్తాను. మాక్సిమం ఎక్కువగా దాచిపెట్టుకోవడానికే ఇష్టపడతాను. అందుకని నా దగ్గరైతే కొద్దిగా సేవ్ చేసుకున్న డబ్బులైతే ఉన్నాయి. యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ నుండి ఇన్కమ్ వచ్చిన నుండి పర్వాలేదు కొద్దిగా అయితే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఉపయోగపడతాయని అయితే దాచిపెట్టుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా డబ్బుల్ని పొదుపు చేసుకునేదైతే ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలండి. అప్పుడే ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఆర్థికంగా అయితే ఇబ్బంది పడకుండా ఉంటాము పొదుపు చేసుకునే అలవాటు ఉంటే. ఇంకా నా డైలీ రొటీన్‌కొస్తే తెల్లవారి 5, 5:30 ఈ టయానికైతే లేసాను. లేయగానే నాకు కొన్ని పనులుంటాయి కదా! అవి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసుకొని ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లి దాని తర్వాత ముగ్గైతే వేసుకుంటున్నాను. ముగ్గైతే చిన్న ముగ్గే వేసుకుంటున్నానులేండి. 9 చుక్కల ముగ్గు మధ్యలో చుక్కలు పెట్టుకొని 5 వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. చూడండి ముగ్గు మొత్తం వేసిన తర్వాత మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా డబ్బుల్ని పొదుపు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటామన్నమాట. పొదుపు చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఎంతో కొంత సేవింగ్ రూపంలో మన చేతిలో అయితే డబ్బులు ఉండాలి. అప్పుడే భవిష్యత్తు మీద మనకి బెంగ లేకుండా ఉంటుందండి. చేతిలో డబ్బు లేకపోతే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా గడుస్తుందో అనేసి కొద్దిగా భయంగానే ఉంటుంది. అందుకని పొదుపు చేసుకునేది అలవాటు చేసుకున్నాం అనుకోండి భవిష్యత్తులో ఇబ్బంది పడము అని కొద్దిగా ధైర్యం ఉంటుందన్నమాట. ఎంతో కొంత డబ్బులు అయితే మన చేతిలో ఉండాలి పొదుపు చేసుకునేటివి. ఇంకా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అప్పులు చేసే అవసరం కూడా చాలా వరకు అయితే తగ్గుతుంది. చిన్న విషయాలకు కూడా కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు పొదుపు చేసుకోకపోవడం వల్ల. అదే పొదుపు చేసుకున్నాం అనుకోండి చిన్న విషయాలకి ఎవరి దగ్గర డబ్బులు అడిగి చేయి చాపాల్సిన అవసరం అయితే ఉండదు. మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ విపరీతంగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పు చేసాము అనుకోండి దానికి డబల్ మనం కష్టపడి మనం తీసుకున్న గాడికి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అయితే ఎదుటి మనిషికి ఇవ్వాలి. అది గుర్తు పెట్టుకొని అయితే మనం అప్పు చేయాలండి. చిన్న విషయాలకైతే అప్పు చేయకండి. అప్పు చేస్తే ప్రశాంతంగా ఉండలేము. ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా ఎంత లగ్జరీ లైఫ్ గడుపుతున్నా సరే అప్పు ఉంటే మాత్రం ప్రశాంతంగా ఉండలేము. మ్యాక్సిమం అప్పు అయితే చేయకండి. ఇంకా అత్యవసరము తప్పదు అన్నప్పుడు మాత్రమే అప్పు చేయాలి. అంటే పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఇంకా ఆరోగ్య సమస్యలు కొన్ని సడన్గా వస్తాయి అన్నమాట. అంటే మన తలకు మించిన భారంగా వస్తాయి ఆరోగ్య సమస్యలు. అప్పుడు మనం అప్పు చేయాల్సి వస్తుంది తప్పదు. ఇంకా ఇల్లు కట్టుకునేటప్పుడు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటప్పుడు తప్పదండి. చిన్న అప్పులు అయితే చేయాలి. అప్పుడు కూడా మన తలకు మించిన భారంగా అయితే అప్పులు చేయకుండా మనం తీర్చేయగలము అనే హోప్ ఉంటేనే అప్పు చేయాలి. ఇంకా నేనైతే ఇంటి ముందు ఈ 9 చుక్కల ముగ్గు చిన్న ముగ్గు అయితే వేశాను. ముగ్గు అయితే బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసుకుంటున్నాను. టిఫిన్ అయితే ఈరోజు పులిహోర చేస్తున్నానండి. నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. నిమ్మకాయలు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 కేజీలు అయితే పంపించారు. ఈరోజు నిమ్మకాయ ఊరగాయ కూడా ఎలా పెట్టుకుంటున్నానో వీడియో మధ్యలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి పులుసన్నం అయితే చేస్తున్నాను. మా ఇంట్లో పర్లేదండి, పులుసన్నం కొద్దిగా బాగానే తింటారు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నాకు నిమ్మకాయ పులిహోర కాడికి చింతపండు పులిహోర ఉంటుంది కదా, అదంటేనే నాకు చాలా ఇష్టం అండి. నిమ్మకాయ పులిహోర తింటాను కానీ ఎక్కువగా తినలేనమాట. కానీ చింతపండు పులిహోర మాత్రం బాగా తింటాను. ఇంకా కొద్దిగా వేరుశనగ గింజలు కూడా వేగిచ్చేసుకొని అయితే ఈ పులిహోరలో వేసేసుకొని కలిపేసుకున్నాను. అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు పులిహోర. వేడన్నం చేసేసి పులిహోర చేశాను. రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఏమీ పులిహోర చేయలేదు. అంటే
ఏంటంటే మా మామయ్య రాత్రి మిగిలిన అన్నం తినడం మానేశారు. అప్పటి నుండి తెల్లవారి అన్నం చేసేసి పులిహోర అయితే చేస్తున్నాను. ఇంకా పులిహోర అన్నం అయితే చాలా వచ్చింది. తినడానికైతే బాగుంది. కొన్నిసార్లు ఎందుకో సరిగ్గా కుదరదు కానీ పులిహోర, కొన్నిసార్లు మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఈరోజు మాత్రం బాగా కుదిరింది. ఇంకా మా అత్త మా మావయ్యకి అయితే అయిన వెంటనే వేసేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా మా అత్త మా మావయ్య దగ్గరే బాబు అయితే కూర్చొని తినేసాడనమాట. దాని తర్వాత నేను కూడా తినేసి మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా పొదుపు చేయడం వల్ల పిల్లలు చదువుకు కూడా ఇబ్బంది లేకుండా చదివించగలుగుతాము. అంటే మరీ పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువగానే ఖర్చు అవుతాయి. కానీ మా బాబు ఇప్పుడు చిన్నోడు కదా, వాడికి అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఏం చదివించాల్సిన అవసరం ఉండదు. ప్రైవేట్గా చదివించినా సరే మనం ఆ డబ్బులు అయితే పెట్టుకోగలము. అంటే పొదుపు చేసుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఫీజులు ఇవైతే కట్టేయగలం అనమాట. అందుకనేసి ఖచ్చితంగా పొదుపు రూపంలో అయితే పిల్లల కోసమైనా ఉంచుకోవాలి. ఖచ్చితంగా ఎన్ని బాధలు ఉన్నా సరే పిల్లలకి స్కూల్కి పంపిస్తున్నామంటే ప్రైవేట్గా ఖచ్చితంగా టయానికైతే స్కూల్ ఫీజులు కట్టియాలి. లేకపోతే స్కూల్ టీచర్లు మాత్రము ఫీజు కట్టలేదని పదే పదే అడుగుతూ ఉంటారు. మనం సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయామనుకోండి ఇంకా పిల్లలకి చెప్పి మరి ఇంటికైతే పంపిస్తారు. అలాంటి టైంలో చిన్నపిల్లలు చాలా ఎక్కువగా బాధపడతారు, ఇబ్బంది పడతారండి. టీచర్లు ఏది అడిగినా సరే వాళ్ళకి కొద్దిగా భయంగా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ దాకా ఆ అవకాశం రాకుండా మనమే టయానికైతే స్కూల్ ఫీజులు కట్టియాలి. నాకు ఎన్ని కష్టాలున్నాయి, ఎంత ఇబ్బంది పడినా సరే వాడి చదువు వరకు అయితే ఇబ్బంది పెట్టకుండా వాడిని చదివించాలని అయితే అనుకుంటున్నాను. అంటే వాడికి చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ కానీ మిగతా ఏ అవసరాలైనా కానీ స్కూల్ ఫీజు ఏదైనా సరే వాడికి ఖచ్చితంగా కావాలి అంటే నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలనుకుంటాను. దానికోసం ఎంతో కొంత అయితే పొదుపు చేసుకుంటాను అనమాట. ఇంకా నేను టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత ఇల్లు చిమ్మేసుకున్నాను. దాని తర్వాత పైప్ నీరు వచ్చాయి. బకెట్లకి, మంచినీరు బిందెలకి అన్నిటికీ పట్టేసుకున్నాను. దాని తర్వాత మధ్యాహ్నం కోసం కూడా వంట అయితే చేసేస్తున్నాను. కూరగాయలు అయితే టమాటా, వంకాయ, పచ్చిమిరపకాయలుని, గోరుచిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. ఈరోజు గోరుచిక్కుడుకాయలుని, పచ్చి చింతాకు, ఇంకా ఎండి చేపలు చిన్నవి ఉంటాయి కదా, అవి వేసేసి అయితే కూర చేస్తున్నాను. ఈ కూర చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్నగా అయితే చిక్కేసుకుంటున్నాను. ఇంకా డబ్బుల్ని పొదుపు చేసుకోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈజీగా ఎదుర్కోగలము. అంటే ఇబ్బంది పడమన్నమాట చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే. ఇంకా భవిష్యత్తులో కూడా ఆర్థికంగా కొద్దిగా స్వతంత్రం వస్తుంది. అంటే ఏదైనా ఇష్టమైన వస్తువు కనిపించింది అనుకోండి, దాని రేటు కొద్దిగా ఎక్కువగా ఉన్నా సరే కొనాలా వద్దా అనే ఆలోచన ఉండదన్నమాట. పొదుపు చేసుకున్నాం అనుకోండి, మనసుకు నచ్చింది అనుకోండి కొనేస్తామన్నమాట. కొద్దిగా ఆర్థిక స్వతంత్రం వస్తుంది. భవిష్యత్తులో మనం ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అంటే మాత్రం ఇప్పుడు నుండి పొదుపు చేసుకునేదైతే అలవాటు చేసుకోవాలి. ఇంకా గోరుచిక్కుడుకాయలు ఒలిచేసుకున్న తర్వాత చేపలు కూడా ఒలిచేసుకుంటున్నాను. ఈ చేపలను అయితే మేము చెరువు చేపలు అంటాము. కొంతమంది ఈ చేపల్ని నెత్తళ్ళు అంటారు. ఒక్కొక్క దక్కు ఒక్కొక్కలా అయితే అంటారు. మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే ఈ చేపల్ని నెత్తళ్ళు అని అంటారండి. చెరువు చేపలు వేరు, నెత్తళ్ళు వేరు. రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ పూర్తిగా వేరండి. నెత్తళ్ళు పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటాయి. కానీ ఇవి చెరువు చేపలు. చెరువు చేపలు మాత్రము గట్టిగా ఉండవన్నమాట. కొద్దిగా మెత్తగా ఉంటాయి. ఇంకా ఈ చెరువు చేపల్లో వేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. అది మొత్తం తీసేయాలి. రెండు కూడా డిఫరెంట్ టేస్టే ఉంటుంది. ఈ చెరువు చేపలు నీట్గా కడుక్కోపోయామనుకోండి కూర చేదొచ్చేస్తుంది. అదే నెత్తళ్ళు నీట్గా కడుక్కోపోయామనుకోండి నెత్తళ్ళలో ఎక్కువగా ఇసుకుంటుంది అనమాట. నీట్గా కడగకపోతే కూర మొత్తం ఇసుగులా తగులుతూ ఉంటుంది. నెత్తళ్ళకి చెరువు చేపలకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంకా చేపలు వచ్చేసిన తర్వాత ఇగోండి చింతాకు మా అత్తే కోసుకొని వచ్చింది, పచ్చి చింతాకు. ఈ పచ్చి చింతాకు వేసుకొని చేపల కూర చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎండి చేపల కూర చేసుకుంటే. ఇంకా నేను మొటిక్కాయలు ఒలిచేసుకున్న తర్వాత అదే గోరుచిక్కుడుకాయలు ఒలిచేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి అయితే ఉడికిచ్చేసుకున్నాను 2 విజిల్లు వచ్చేంత వరకు. మెత్తగా ఉడకాలండి ఈ గోరుచిక్కుడుకాయలు, అప్పుడే కూర బాగుంటుంది. ఫస్ట్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కూర అలా కలుపుకుంటున్నాను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు వేసేసాను. దాని తర్వాత నీట్గా కడుక్కున్న చెరువు చేపలు వేసేసి, దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటాలు, నీట్గా కడుక్కున్న చింతాకు కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత ఈ రుచికి సరిపడినట్టు అంటే మేము తినే కారాన్ని ఉప్పు బట్టి ఈ కూరకు సరిపడినంత ఉప్పు,
ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్టే ఒకేసారి అయితే కూరకు సరిపోయినంత అంతా ఒకేసారి వేసేసుకోవాలండి. మధ్యలో రుచి చూసుకొని వేసుకోవచ్చు, కానీ నాకెందుకో మాత్రం ఇప్పుడే అన్నీ సరిపోయినట్టుగా వేసుకుంటేనే ఈ కూర బాగా వచ్చింది అనిపిస్తుంది. ఇంకా కూరలో అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. నాకైతే పెళ్లి కాకముందు ఈ కూర అయితే అస్సలు తెలియదండి, కానీ పెళ్ళి అయిన తర్వాత ఈ కూర తినడము బాగా అలవాటు అయిపోయింది. అంటే మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఈ కూర అయితే అస్సలు చెయ్యరు. ఇంకా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు అనమాట, అంటే ముక్కలు మొత్తం మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోకూడదు. ఎందుకంటే మనం దీంట్లో పచ్చి చింతాకు వేసాం కాబట్టి పచ్చి చింతాకులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు అయితే వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసేసుకొని దాని తర్వాత అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపుకైతే ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని తాలింపు నీట్గా వేగనిస్తున్నాను. నేను ఈ కూర కట్టెల పొయ్యి మీద చేద్దాము అనుకున్నాను, కానీ ఎండ బాగా వచ్చేసింది కట్టెల పొయ్యి దగ్గరికి, అందుకని గ్యాస్ మీదే చేసేస్తున్నాను. ఇంకా తాలింపు వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న కూర అయితే తాలింపులో వేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత గిన్నె నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ కూడా కూరలో అయితే వేసేసుకున్నాను. ఇంక ఈ కూర మీద మూత పెట్టేసి కూరలో ఉండే వాటర్ మొత్తం పూర్తిగా ఇనికిపోయేంత వరకు ఉడికించుకుంటే అంతేనండి, కూర రెడీ అయిపోయినట్టేని. ఈ కూర చేసుకునే ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది, తినడానికి టేస్ట్ బాగుంటుంది. అయితే ఉప్పు, కారం ఇవి కొద్దిగా కరెక్ట్గా పడాలి అనమాట. అయితే ఈ కూరలో పులుసు అయితే అస్సలు ఉంచకూడదు, అంటే నీళ్ళ పులుసులా ఉంటుంది కదా, అది అస్సలు ఉంచకుండా మొత్తం నీరంతా ఇనికిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే ఈ కూర అయితే బాగుంటుంది. పులుసుగా ఉన్నదనుకోండి తినడానికి అంత రుచిగా అనిపించదు. ఇగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, అస్సలు ఏం పులుసు లేకుండా నేనైతే చేసుకున్నాను. ఇలా అయితే చేసుకోవాలి. కూర అయితే చాలా బాగా వచ్చింది. కొద్ది కూర అయ్యిందిలేండి, ఎక్కువ కూర ఏం అవ్వలేదు. ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత నిమ్మకాయలు మాకు తెలిసిన వాళ్ళు ఒక 2 కేజీలు 3 కేజీల దాకా పంపించారు అన్నాను కదా, ఇవి ఇప్పుడైతే ఊరగాయ పెట్టుకుంటున్నాము. నాకైతే ఊరగాయ పెట్టడం సరిగ్గా రాదండి, మా ఊర్లో ఉండే మా పిన్ని చేత అయితే పెట్టిస్తున్నాము. ఇంకా నేనైతే ఫస్ట్ నిమ్మకాయల్ని నీటిలో వేసేసి నీట్గా అయితే కడిగేసుకున్నాను. కడిగి పక్కకు తీసేసుకున్న తర్వాత పొడిగుడ్డతో అయితే నీట్గా తుడుచుకుంటున్నాను. ఈ నిమ్మకాయలకైతే అస్సలు చెమ్మ, నీరు ఏమీ ఉండకుండా నీట్గా పొడిగుడ్డతో అయితే తుడుచుకోవాలి. అప్పుడే ఊరగాయ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఒకవేళ నిమ్మకాయలు నీరుగా ఉన్నప్పుడే మనము కట్ చేసేసి ఊరగాయ పెట్టామనుకోండి చాలా తొందరగా అయితే బూజు వచ్చేస్తుంది అనమాట, చెడిపోతుంది. అందుకని పొడిగుడ్డతో నీట్గా అయితే ఫస్ట్ తుడిచేసుకుంటున్నాను. ఈ నిమ్మకాయలు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదంట. నిమ్మకాయల్లో ఎక్కువగా ఈ విటమిన్ ఉంటుందంట, చర్మానికి కూడా చాలా మంచిది. మనం ఈ ఎండాకాలంలో రోజు సద్దన్నంలో కానీ లేకపోతే మజ్జిగన్నంలో, పెరుగన్నంలో నిమ్మకాయ దెబ్బ ఒకటి వేసుకొని నంచుకొని తినడానికి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా నేను ఈ నిమ్మకాయలు అన్నీ నీట్గా తుడిచేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. మనం ఈ నిమ్మకాయల్ని నిలువుగా కట్ చేసుకోవాలండి, అడ్డంగా కట్ చేసుకోకుండా నిలువుగా కట్ చేసేసుకొని 4 ముక్కలు వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. నేను ఈ నిమ్మకాయల్ని కొన్ని 4 ముక్కలు వచ్చినట్టుగా కట్ చేశాను, కొన్ని అయితే 8 ముక్కలు వచ్చినట్టుగా అయితే కట్ చేశాను. ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు మనం రసం పిండుకుంటాం చూసారా, అలా కట్ చేయకుండా మామూలుగా నిలువుగా పెట్టేసి అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే ఊరగాయ ముక్క చెదిరిపోకుండా ఉంటుంది అనమాట బాగా ఊరిన తర్వాత. అందుకని ఇక్కడ నేను చూపించిన విధంగానే ఊరగాయకి అయితే కట్ చేసుకుంటారు. ఇంక ఈ నిమ్మకాయలు నేను కట్ చేసుకోక ముందేని నిమ్మకాయల్లో ఉండే మచ్చలు ఉండే నిమ్మకాయలు అన్నీ అయితే పక్కకి తీసేసుకున్నాను. మచ్చలు ఉండే నిమ్మకాయలు ఊరగాయ పెట్టుకుంటే ఏమీ కాదు, కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఊరగాయ పెట్టుకుంటేనే పోతుంది, కానీ మచ్చలు ఉన్నాయి పెట్టుకుంటే ఏమీ కాదు. కానీ నేను ఇంట్లోకి వాడుకోవడానికి కొన్ని నిమ్మకాయలు అయినా ఉండాలి అనేసి మచ్చలు ఉండే నిమ్మకాయలు అన్నీ అయితే పక్కకి తీసేసుకున్నాను. నాకు ఈ నిమ్మకాయలన్నీ కట్ చేయడానికి అయితే కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది. ఇంకా గట్టిగా ఉన్నాయండి నిమ్మకాయలు, చాకు సరిగ్గా తెగటం లేదు, అందుకని కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది. ఇంకా అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. కొన్ని అయితే 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొన్ని నిమ్మకాయలు అయితే 8 ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేయడం అయితే అయిపోయింది. చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను. మాకు ఈ నిమ్మకాయ ఊరగాయ నిమ్మకాయలు అయితే 2 కేజీల దాకా పెడుతున్నాను కాబట్టి ఒక 6 నెలల దాకా అయితే ఈ ఊరగాయ అయితే కరెక్ట్గా మాకు సరిపోతుంది. ఇంకా ఊరగాయకి అయితే ఖచ్చితంగా ఉప్పు, కల్లుప్పు వేసుకుంటాను
వేసుకుంటేనే ఊరగాయ బాగుంటుంది. అందుకని నేను కల్లుప్పుని మిక్సీలో వేసుకొని అయితే మెత్తటి పొడిలో అయితే మిక్సీ ఆడించుకుంటాను. సాల్ట్ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా అయితే మిక్సీ ఆడించుకుంటాను. కల్లుప్పే అలా డైరెక్ట్గా వేసేస్తే సరిగ్గా కరగదనమాట. అందుకని మిక్సీ ఆడిచ్చైనా వేసుకోవాలి, లేకపోతే దంచైనా వేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, మెత్తటి సాల్ట్లా అయితే మిక్సీలో వేసేసి ఆడిచ్చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడైతే నిమ్మకాయ ఊరగాయ అయితే కలిపేస్తుంది మా పిన్ని. ఫస్ట్ అయితే ఒక స్పూన్ పసుపు అయితే వేసింది. దాని తర్వాత ఆడించుకున్న కల్లుప్పు అయితే ఒక 4-5 స్పూన్ల దాకా అయితే వేసింది. 4-5 ఏమి 6 స్పూన్ల దాకా వేసింది. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసింది. దాని తర్వాత అయితే స్పూన్తోనే నీట్గా ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా కలిసేలాగా అయితే కలిపేస్తుంది. మా అత్త కూడా ఈ ఊరగాయ అయితే పెడతదండి. కాకపోతే ఈ మధ్య మా అత్త ఊరగాయ పెడుతుంటే సరిగ్గా ఎక్కువ రోజులైతే నిల్వ ఉండటం లేదు. ఒక నెల 2 నెలలకే చెడిపోతుంది అనమాట. అందుకని మా ఊర్లో ఉండే మా పిన్ని చేత అయితే ఈసారి ఊరగాయ అయితే పెట్టేస్తుంది. మా అత్త ఇంతకుముందు ఊరగాయలు చాలా బాగా పెట్టేది. ఎక్కువ రోజులైతే నిల్వ ఉండేదన్నమాట ఊరగాయ పెడితే. కానీ ఇప్పుడు ఉప్పు కారం వేసేదైతే సరిగ్గా కనుక్కోలేకపోతుంది, మర్చిపోతుంది అనమాట. అంటే ఊరగాయకి తగ్గట్టుగా అయితే వేయలేకపోతుంది. అందువల్ల ఊరగాయ ఎక్కువ రోజులైతే నిల్వ ఉండటం లేదు. అందుకని ఈసారి అయితే మా పిన్ని చేత అయితే పెట్టించాము. ఇంకా ఊరగాయ నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. మేమైతే ఇలా సింపుల్గా అయితే నిమ్మకాయ ఊరగాయ పెట్టుకుంటామండి. కొంతమంది నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టుకుంటారంటే ఫస్ట్ నిమ్మకాయలు కట్ చేసేసిన తర్వాత నిమ్మకాయ రసం కూడా ఈ ముక్కల్లో వేసుకొని ఉప్పు పసుపు వేసి ఆ నిమ్మకాయ బాగా ఊరిన తర్వాత ఊరగాయ ఊరిన తర్వాత కారం వేసేసుకొని కొద్దిగా మెంతులుని ఆవాల పొడి కూడా వేసేసి మళ్ళీ తాలింపు అయితే పెట్టుకుంటారు. ఇలా అయితే కొంతమంది ఊరగాయ పెట్టుకుంటారు నిమ్మకాయ ఊరగాయ. మేమైతే ఈ నిమ్మకాయ ఊరగాయకి అసలు తాలింపు ఏమీ పెట్టమండి. కేవలం ఊరిన తర్వాత మజ్జిగన్నంలోకైనా పెరుగన్నంలోకైనా లేకపోతే సద్దన్నంలోకైనా నంజుకొని వేసుకొని అయితే తినేస్తాము. ఒట్టి అన్నంలోకి అంటే మామిడికాయ ఊరగాయ వేసుకొని కలుపుకొని తిన్నట్టుగా నిమ్మకాయ ఊరగాయ అయితే అన్నంలో కలుపుకొని అయితే తినరండి. ఏదైనా మజ్జిగలోకి ఏనికైనా నంజుకోవడానికి మాత్రమే పనికొస్తుంది అనమాట. ఇంకా నిమ్మకాయ ఊరగాయ పెట్టేసిన తర్వాత కూర అన్నం వేసుకొని అయితే నేను తినేస్తున్నాను. మా అత్త మా మావయ్యకి అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఇంక నేను తినడం అయిపోయిన తర్వాత కొద్ది గిన్నెలు ఉన్నాయి, అవి కూడా దోమేసుకొని బట్టలు ఉతకాలనిపిస్తే ఉతుకుతాను, లేకపోతే కాసేపు పడుకొని మళ్ళీ సాయంకాలం పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇప్పుడు దాకా అయితే నా డైలీ రొటీన్ చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ పొదుపు చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏటో కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఇంకా మనం డబ్బులు పొదుపు చేసుకోవడం వల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. భయంగా ఉండదన్నమాట. ఏ సమస్య వస్తే ఎలా డబ్బులు లేవు అనేసి భయంగా కాకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనకు భవిష్యత్తులో ఏదైనా గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి కూడా మనం పొదుపు చేసుకున్న డబ్బులు అయితే ఎంతో కొంత ఉపయోగపడతాయి. ఇంకా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఏవి చిన్న అవసరాలు ఉన్నా సరే మనం పొదుపు చేసుకునే డబ్బులు అయితే బాగా ఉపయోగపడతాయి. ఇంకా డబ్బుల్ని పొదుపు చేసుకోవడం వల్ల వృద్ధాప్యంలో కూడా ఇబ్బంది పడకుండా జీవితం అయితే కొనసాగిపోతుందండి. వృద్ధాప్యంలో మనం కష్టపడడానికి మన శరీరం సరిగ్గా సహకరించదు. ఇప్పుడు నుండే మనం డబ్బుల్ని పొదుపు చేసుకున్నాం అనుకోండి, వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా జీవితం అయితే అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మనం డబ్బులు పొదుపు చేసుకునేది పిల్లలు చూస్తే వాళ్ళు కూడా డబ్బుల్ని ఎలా పొదుపుగా వాడుకోవాలో ఎలా దాచిపెట్టుకోవాలో బాగా నేర్చుకుంటారు. అందుకని వాళ్ళకి తెలిసినట్టుగానే మనం డబ్బుల్ని అయితే పొదుపు చేయాలి. అప్పుడే వాళ్ళకి డబ్బుల విలువ బాగా తెలుస్తుంది అనమాట. చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుండే మనం డబ్బుల్ని ఎలా పొదుపు చేసుకోవాలి, డబ్బుల్ని మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో బాగా నేర్పించాలి. వాళ్ళకి పెద్ద అయిన తర్వాత దాని విలువ చెప్పినా సరే ఖర్చు చేయడం అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా తగ్గించుకోవాలంటే తగ్గించుకోలేమండి. చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుండి నేర్పించేయాలన్నమాట డబ్బుల్ని ఎలా పొదుపు చేసుకోవాలో. ఇంకా మనం పొదుపు చేసుకోవడం నేర్చుకోవడం వల్ల మన మీద మనకేని ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అంటే మన మీద మనకే చాలా ఎక్కువ నమ్మకం వస్తుంది. ఇది కూడా మంచి విషయం అండి. ఇంకా పొదుపు చేసుకోవడం వల్ల మన జీవితం చాలా సుఖంగా స్థిరంగా తాపీగా వెళ్ళిపోతుంది అనమాట, ఇబ్బంది లేకుండా. అందుకని ఖచ్చితంగా అయితే పొదుపు చేసుకునేది అయితే అలవాటు చేసుకోవాలి. అందుకే పెద్దలు అంటారు కదా, ఈరోజు చేసుకున్న చిన్న పొదుపే రేపటి పెద్ద భద్రత అనేసి. అంటే ఈరోజు రూపాయి పొదుపు చేసుకుంటేనే రేపు ఇబ్బంది పడకుండా జీవితం ఉంటుందని. అందుకని ఖచ్చితంగా పొదుపు అయితే చేసుకోవాలి. ఇంకా పొదుపు ఎలా చేయాలి అనేది ఎవరికి వచ్చిన శాలరీ బట్టి వాళ్ళ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మనకి ఎంత శాలరీ వస్తుందో దాన్ని బట్టి అయితే మనం ఖర్చులు పెట్టుకోవాలి. కొంతమందికి 10,000 జీతం వచ్చినా సరే దాంట్లోనే ఎంతో కొంత అయితే పొదుపు చేసుకుంటారు. కొంతమందికి 50,000-60,000 వచ్చినా సరే దాంట్లో పొదుపు చేసుకోకుండా విపరీతంగా ఖర్చు పెట్టేసుకుంటారు.
అంటే వాళ్ళకి భవిష్యత్తు మీద ఎలాంటి భయము ఉండదనమాట. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ వచ్చేంత వరకు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆళ్ళకప్పుడు భయమనిపిస్తది. నేనెంతో కొంత డబ్బు సేవ్ జేసుకొయుంటే నాకెంతో కొంత ఇప్పుడు ఉపయోగపడును కదా! అనేసి అప్పుడు అనిపిస్తదనమాట. అందుకని మీకు ఎంత శాలరీ వచ్చినా సరే అది 5,000 అవని, 10,000 అవని సేవ్ చేయడానికైతే ప్రయత్నించాలి. ఇంకా నేను ఈ చెప్పే ఈ పొదుపు విషయాలన్నీ మీకు ఎలా అనిపిచ్చాయో కామెంట్‌లో జెప్పండి. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.